Praise the Lord. Hallelujah. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all and I hope you all doing well. And thank you so much, Pastor Rick, for your availability and thank you so much for joining with us. అయ్యగారు అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం. ఈరోజు మనందరితో మరి రెవరెండ్ డాక్టర్ రిక్ గారు పవర్ఫుల్ మెసేజ్ మనందరితో చెప్పబోతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం అంటే ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా మన మధ్యలో మరి మన ప్రియులు ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ మరి ఆర్చ్ బిషప్ గారు అయినటువంటి ఎంఎస్ దయానంద్ గారు వారి యొక్క టీమ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్ us into praise and worship. అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్. So welcome you all once again. Before we start anything, let's say all together the faith confession of Power Packed Pastor శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు మనందరం కలిసి చూద్దాం. Let's say with me. You are not what people calls you are, but you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అదే నీవు. అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. ఆమేన్. అందరూ చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుని. ఐఎమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. బిషప్ దయానంద్ గారు, దిస్ ఇస్ యువర్ టైం. 2 పాటలు పాడి ఆరాధన జరిగించండి, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాండి. బిషప్ గారు, ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. వినబడుతుందా? yes praise the Lord. yes వినబడుతుందా? yes good. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వారంలో మమ్మీ సార్ మనందరూ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. నేను జాయిన్ అయ్యారు సత్యమణి విశ్వబాబు గారు, నా కోడలు ఏకైక కోడలికి నా మనవాడు బ్యాడ్ వాయిస్తున్నాడు. నా మనవాడు శివుడు మా కోడలు చిన్న ప్రార్థన చేస్తుంది. మమ్మీ తీసుకుంటూ ప్రారంభం చిన్న ప్రార్థన చేస్తుంది. Praise the Lord. Praise the Lord. స్తుతి 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 స్తుతులు పరదేశి అని నిందించుకుంటాను. మహోన్నతుడా గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు. ఆనేసి యోగ ప్రార్థన చేసే దయచేసి ప్రార్థనలో ఎక్కువ పాట పాడే ప్రభు నామాన్ని స్తుతియంతు నీ నామము ధ్యానింతు నీ నామము స్తుతియంతు నీ నామము నీవే
అయ్యగారు మీ వాయిస్ వినపట్లేదు చూడండి. మీ వాయిస్ వినపట్లేదు చూడండి. మీ వాయిస్ వినపట్లేదు. యేసు నీవే 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 నా ఆనందము స్తుతింతు నీ నామము ధ్యానింతు నీ వాక్యము యేసయ్యా స్తుతింతు నీ నామము బిషప్ గారు ఆ ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీ మాట వినపట్లేదు. ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీ మాట వినపట్లేదు. కనీసం ఒక ఫోన్ అన్న దగ్గర పెట్టుకోండి. ఒక ఫోన్ అన్న దగ్గర పెట్టుకోండి, మీ మాట వినపట్లేదు. అందరూ కూడా కలిసి నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తుతి ఆరాధన దేవాని కొందనాలు పరిశుద్ధుల నీకున్నాడు, పరమతండ్రి నీకున్నాడు, ఆయనకు రాజా నీకున్నాడు, పూజనీయుల నీకున్నాడు, వార్షిక నీకున్నాడు, అద్భుతకరగా నీకున్నాడు, ఆలోచనకర్త నీకున్నాడు, నా నేడు నీకున్నాడు. ప్రతిపించిన దేవా జ్ఞాపకం చేస్తున్న దేవా ప్రతి శనివారం అమెరికా భాగం ప్రేమించు మహిమ ఘనత ప్రభావం చేస్తున్నా
Amen. Praise the Lord. Praise the Lord. Thank you, Bishop Garu. Thank you so much. The light on the name. Okay, Aigarlu. So let's hear the word of God. I would request Pastor Rick to share the word of God with us. Pastor Rick, this is your time, sir. Hold on a minute. Pastor Rick. Oh, there we go. Okay, got it. All right.
Well, greetings in the name of the Lord. It's been a long time since we've come back together. At least you and I have, and I know other pastors have brought the word of the Lord, and it's been great. So tonight we're going to talk about, are you spirit-filled? సో మరొకసారి మీ అందరు కూడా క్రీస్తు నామం పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి చాలా రోజుల తర్వాత మరొకసారి మీ మధ్యకి ఈ విధంగా రావడానికి దేవుని కృప చూపించాడు. ఈరోజు మీ అందరితో కూడా పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఏంటి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. In Hebrews, it says, provoke one another unto good works. And tonight I hope, by the Spirit of the Holy Spirit, to provoke you into a deeper walk with the Lord than you're at right now. ఈరోజు మరి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినటువంటి అనుభవ జ్ఞానం ప్రకారము ఈరోజు లోతైన అనుభవాల్లోకి మనం పరిశుద్ధాత్మ గురించి ధ్యానిద్దాం. We're also going to talk about how to redeem the time that God has for you and I. ఆ తర్వాత దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు ఆ దేవుని యొక్క జ్ఞానంతో అనేది కూడా మనం మాట్లాడుకుందాం. So let's go to Ephesians chapter 5, 14 through 21, and our key verse is going to be verse 18. ఎఫెసీయులకు రాసిన పత్రిక which chapter is it? No, Ephesians, not Ezekiel. Ephesians 5. Galatians, Ephesians, Philippians, Galatians. Yeah. Ephesians chapter 5 verse 14 through 21. The key verse is verse 18. 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. 18వ వచనం ప్రాముఖ్యమైన వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలా సో ఉండుడి. 21. Okay. The Apostle Paul is speaking to the church to wake up and to redeem the time. మరి అపోస్తలుడైన పౌలు మరి సంఘానికి మాట్లాడుతూ అంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకొనుడి అని. There's two things that he talks about in redeeming the time. Number one is to redeem the time is to buy back the moments others have thrown away. ఇక్కడ సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవటం అంటే ఏంటంటే సమయం ముందు దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దాన్ని సరైన విధంగా వాడుకోవడం. The second one is to buy back or have the Holy Spirit give back every moment that was lost when you lived in sin. ఆ తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఆయన అనుగ్రహించిన ప్రతి సమయాన్ని ఆయన శక్తితో వాడుకొని ఆయన కోసం జీవించటం. Now, no human can redeem time, and no human can make up lost time, and no human can restore what was lost during sin either. కాబట్టి పాపంలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఏ విధంగా వ్యర్థం చేసుకుంటారో ఆ సమయాన్ని మనం వినియోగించుకోలేము. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక అది ఆ పాపంలో ఉన్నప్పుడు దాన్ని మనం వినియోగించుకోలేము. Only the Holy Spirit has the ability to make up time that was lost and to give back to us what was lost. కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నప్పుడు మాత్రమే మనం కోల్పోయినటువంటి సమయాన్ని, మనం కోల్పోయినటువంటి అవకాశాలని అది తిరిగి పొందుకోగలుగుతాం. Now here's the question I want to ask every one of you. Are you spirit-filled? నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? Let's read Acts chapter 2, 1 through 4.
అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Whenever you ask anybody if they're spirit filled and they speak in tongues, they'll say, "Yes, I'm spirit filled." అయితే ఎవరినైనా నువ్వు అడిగిన "అయ్యా, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారా, భాషల్లో మాట్లాడతారా" అంటే వాళ్ళు చెబుతారు, "అవును, మేము ఆత్మ చేత నింపబడిన అనుభవం ఉంది" అని చెబుతారు. But there's two words here that we need to divide and understand, and I'm going to explain them to you. One is filled and one is baptized into the Holy Spirit. ఇక్కడ 2 మాటలను ప్రత్యేకంగా గమనించాలి. ఆ 2 మాటలు నేను మీకు వివరించబోతున్నాను. ఒకటి ఏంటంటే ఆత్మ చేత నింపబడటం, పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందటం. In the book of Acts, the 120 were in the upper room, and the Bible says that they were filled and were baptized basically in the Holy Spirit and began to speak with other tongues. మరి ఇక్కడ అపోస్తల కార్యాలు మరి ఇప్పుడే చదివిన మాట ప్రకారము 120 మంది ఆ మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అనుభవం నింపబడినటువంటి అనుభవాన్ని పొందుకున్నారు. Now the triune God, God the Father, God the Son, and God the Holy Spirit have always been from the beginning of eternity, or have always been, there's been no start in their life. అయితే ఇక్కడ మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ముగ్గురు ఐక్యముగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మానవాళికి మరి బయలుపరచబడుతూ ఉన్నాడు. We also understand that no man comes to the Father except the Spirit draws them. That's the work of the Holy Spirit. మనందరూ తెలిసిన సత్యం ఏంటంటే మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ పొందకుండా, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకుండా ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు. From Adam's all the way up to Acts chapter 2, the Holy Spirit filled certain people in the Bible. మరి ఆది కాండము నుంచి కూడా మరి చూసుకున్నట్లయితే అనేక సార్లు అనేక మంది పాత నిబంధనలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడటం మనం చూస్తాం. I'm going to give you a couple examples in Exodus chapter 28 verse 3. మరి నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 23 or 28? 28? 28:3. 28వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆరోను నాకు యాజకుడగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠించు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జీవాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. Is that 28:3? Yes. That's right. Okay. When Moses was making the temple, God said, "There is a man that I am going to put the spirit of wisdom on him." So he had filled with the Spirit of God. In Micah chapter 3, verse 8, it says this. మరి మీకా గ్రంథము chapter 8. Micah chapter 3, verse 8. 3+8. సో నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వారడనై ఉన్నాను. Gave him the spirit of power and authority. So he was filled with that. In John the Baptist, in Luke chapter 1, 15 through 17 says this. ఆ తర్వాత లోకస్వార్త 1వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నట్టయితే, తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము
అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషము మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. The Bible says that before John was even conceived, that the Lord began to give a word to his dad and said that he would be great in the sight of the Lord and would be filled with the Holy Ghost in his mother's womb. Filled. అయితే మరి బాప్టిజం ఇచ్చే యోహాను పుట్టక మునిపే తన తండ్రికి మరి దేవుని యొక్క ఆత్మ, ఆ దేవుని దూత కనబడి మరి నీకు కుమారుడు పుడతాడు, ఆయన మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ విధంగా కార్యాలు చేస్తాడని ముందుగానే ప్రవచించబడింది. So being filled with the Holy Spirit is a continual process of growth and maturity, and it comes by being in the Word of God. You want me to say that again? ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఆ దేవుని ఆత్మీయ స్థితిలో ఎదిగి ఆయన చిత్తానుసారంగా కార్యాలను జరిగించటమే. You cannot grow and mature in the Holy Spirit without being in the Word of God, because that's what begins to teach you about who God is, who the Holy Spirit is, and you begin to come to know Him. అయితే వాక్య జ్ఞానం లేకుండా, వాక్యం తెలియకుండా పరిశుద్ధాత్మలో ఎదగటం ఎవరి వల్ల కాదు. వాక్యం జ్ఞానం ఉండాలి. ఆ వాక్యం మాత్రమే పరిశుద్ధాత్మ ఎవరు, దానిలో ఏ విధంగా ఎదగాలో జ్ఞానాన్ని ఇస్తుంది. Now, everybody from the time of Adam until the book of Acts, they were filled with the Spirit, but it was measured and they were limited of what they could do, only except for Jesus. He could do everything because he was completely full of the Holy Spirit. అయితే మరి ఆదికాండం నుంచి అపోస్తల కార్యం వరకు కూడా అనేక మంది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణబడి ఆయా కార్యాలు చేయగలిగారు ప్రేరేపణతో. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన సమస్తము చేశాడు. కారణం ఏంటంటే ఆయనకి వాక్య జ్ఞానం ఉంది కనుకనే వాక్య జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ కార్యాలని సంపూర్తిగా మనం అర్థం చేసుకోగలుగుతాము. Now, those that got baptized in the Holy Spirit with the evidence of speaking tongues from Acts 2, you have no measures, no limits. You can do everything that the Holy Spirit wants you to do. కాబట్టి మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చదివినట్టుగా అక్కడ ఒక నియమం గాని ఒక పరిధి గాని లేదు. మరి అపరిమితంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అనేక కార్యాలు వాళ్ళు చేయటానికి శక్తి కలిగిన వారు. Now, what do I mean by that? This is what I mean by this, is that when the Holy Spirit is, when you're baptized in the Holy Spirit, you can do everything. But when you only are filled with the Holy Spirit, when you're just saved, you're measured. You don't have all the accessibilities that a baptized Holy Spirit speaking in tongues person has. And I'm going to prove that to you. Pardon me again. Go ahead. Could you please repeat? Do what? Would you please repeat? Okay. Let me say it this way. Yeah. In denominations, they don't believe in speaking in tongues. And they don't believe that healing is for today or casting out demons is for today, because they are limited in their power. Yes, they're saved and they have the Holy Spirit in them, but they don't move in the fullness of the Holy Spirit. Got it? సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే చాలా మంది ఏమంటారంటే ఈ రోజుల్లో ఆత్మకార్యాలు లేవు, పరిశుద్ధాత్మ లేడు, స్వస్థతలు లేవు అంటారు. వాళ్ళకి పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, కానీ సంపూర్ణమైనటువంటి చేసే కార్యాలను అనుభవించే స్థితిలో లేరు. అది నేను మీకు వాక్యం ద్వారా నిరూపించబోతున్నాను. Yes. Those that teach in the denominations that people don't speak in tongues today, they will say when someone is sick, they'll pray this way: if it be the will of God, God healed them. The Spirit-filled person will say, it is your will for them to be healed. Be healed in the name of Jesus. అయితే ఇక్కడ కొన్ని మరి శాఖలకు సంబంధించిన వారు, కొన్ని సంఘస్థులు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే వాళ్ళ పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది,
కానీ ఆ పరిశుద్ధాత్మ కార్యాలన్నిటిని కూడా అనుభవించే స్థితిలో ఉండరు, అటువంటి అనుభవంలో ఉండరు. కాబట్టి వాళ్ళు అనారోగ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా ఇది మీ చిత్తం అయితే ఈ వ్యక్తిని స్వస్థపరచండి అంటారు. కానీ అదే పరిశుద్ధాత్మ సంపూర్ణమైన అనుభవ జ్ఞానం కలిగిన అటువంటి వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఇది మీ దేవా ఇది మీ చిత్తం, ఈ వ్యక్తి స్వస్థపరచబడును గాక అని ప్రార్థిస్తారు. Those who do not believe that God can heal by the laying on of hands will pray, if it be your will. Now, here's the problem. They don't know the will of God because the word of God says by his stripes we are healed. వాళ్ళు ఎప్పుడైతే మరి ఇది మీ చిత్తం అయితే స్వస్థపరచుము అని ప్రార్థిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నీ చిత్తం ఏంటో మాకు తెలియదు అని చెబుతున్నట్టు. దేవుని చిత్తం ఏంటో వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు అని తెలుస్తుంది. They don't know the will of God because it is God's will that all should be healed. అయితే ఇక్కడ దేవుని చిత్తం ఏంటి అంటే ప్రతి ఒక్కడు కూడా స్వస్థపరచబడాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. They don't know and have a relationship with the Holy Spirit because he does not dwell in them. They just have him on them. ఇక్కడ వాళ్ళకి పరిశుద్ధాత్మ సంపూర్ణమైనటువంటి అనుభవ జ్ఞానం లేదు కనుకనే దేవుని చిత్తం ఏంటో ఆయన మనసుని ఎరగలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు కానీ ఆయన కార్యాలను చేసేటువంటి అనుభవం జ్ఞానం లేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. When you and I, when we got saved, how much of us got saved? A quarter, a half, or all of us? We got saved 100%. అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనండి. దేవుడు నిన్ను ఎంతవరకు రక్షించాడు? ఎంత ఒక కాలు భాగం రక్షించాడా, అర భాగం రక్షించాడా, లేకపోతే సంపూర్తిగా రక్షించాడా? అయితే దేవుని రక్షణ ప్రణాళిక అనేది సంపూర్ణమైనది. 100% ఆయన రక్షించాడు ప్రతి వ్యక్తిని. It disturbs me when people who are saved question God's ability to forgive them or to love them. And when he saved you, he washed your sins completely away. It is not your decision to make. He saved you completely. And we need to begin to say, that is behind me and I don't remember it no more. అయితే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క క్షమాపణ విషయానికి వచ్చినప్పుడు కొంతమంది అనుమాన పడతాడు. దేవుడు ఎంతవరకు క్షమించాడు, సంపూర్తిగా క్షమించాడా, దేవుడు ఎంతవరకు నన్ను అర్థం చేసుకున్నాడు, దేవుని చిత్తం ఏమైంది అని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉంటారు. కానీ వాస్తవానికి వాక్యమైన సెలవిస్తుందంటే దేవుడు సంపూర్తిగా క్షమించాడు, దేవుడు సంపూర్తిగా అభిషేకిస్తున్నాడు, సంపూర్తిగా ఆశీర్దిస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి కార్యము సంపూర్ణమైనది అని గ్రహించాలి. When we get baptized into the Holy Spirit is in us and we are in him and we are at each other's disposal all the time. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆయన మరి నడిపింపు ప్రకారము సమస్తము చేయగలుగుతాం. So people will always ask, how come I don't see miracles happen? Or how come I can't make the Holy Spirit do certain things? And I'm going to give you 3 ground rules. Go ahead. అందుకే కానీ కొంతమంది సేవకులు అంటారు మరి ఎందుకని నేను ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ అద్భుతాలు జరగట్లేదు, నేను ప్రార్థించినప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ గ్రహింపు నాకు రావడం లేదు, కారణం ఏంటి అన్నాడు. 3 విషయాలు దానికి కారణాలు చెప్తాను. For those who want to see the power of God in their life, number 1, they have to be students of the Word of God. Students. అయితే మొట్టమొదటిసారిగా నువ్వు దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి, ఆయన అనుభవ జ్ఞానంలోకి నువ్వు రావాలంటే మొట్టమొదటిసారిగా దేవుని సన్నిధిలో ఒక విద్యార్థిగా నేర్చుకోవడానికి ఇష్టపడాలి నువ్వు. If you don't know the Word of God, you can't quote the Word of God, you can't speak the Word of God, and demons will not run from you. దేవుని వాక్య జ్ఞానం నీకు లేదు అనుకోండి, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడలేవు, దేవుని వాక్య ప్రకారం ప్రార్థన చేయలేవు, దేవుని వాక్య ప్రకారం మరి సాతానులను నువ్వు బంధించలేవు. కాబట్టి నీకు వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. You must have a powerful prayer life. Paul said, pray without ceasing, mean praying all the time.
రెండోది ప్రార్థన మరి ఎడతెగక ప్రార్థించే అనుభవంలోకి రావాలి. పౌలు అందుకే అంటున్నాడు, మీరు ఎడతెగక ప్రార్థించండి అంటున్నాడు. ఎప్పుడు కూడా నిత్యము మరి సేవకుడు అంటే ప్రార్థించే అనుభవం ఉండాలి. నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి. The disciple John that loved Jesus and wrote the book of John, theologians said that he prayed so much that he had camel's knees, which he had so much callus on his knees because he was always in prayer. And we see John doing phenomenal things. అపోస్తలుడైనటువంటి యోహాను సువార్త రాసినటువంటి యోహాను, ఆయన గురించి చరిత్ర ఏం చెబుతుందంటే, ఆయన మోకాళ్ళు మరి ఒక ఒంటె మోకాలు లాగానే ఎప్పుడు కూడా మరి కమిలిపోయి ఉంటాయంట. కారణం ఏంటంటే ఆయన ఎంతో మోకరించి ప్రార్థనలో ఉండేవాడంట. కనుకనే ఆయన మోకాళ్ళు ఆ విధంగా తయారైనవి. Power in your life, number one, you have to be constant in the word. You have to have a prayer life. And thirdly, you have to die to yourself so that you're మొదటిసారిగా alive. నువ్వు వాక్య జ్ఞానంలో ఉండాలి, పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో చూడాలి, పరిశుద్ధాత్మ నడిపింపు నీ జీవితంలో అనుభవించాలి అంటే మొట్టమొదటిసారిగా వాక్య జ్ఞానం సంపూర్తిగా ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి. మూడోది నీ ఇష్టానికి నీది లేకపోతే నీ ఇష్టం మరి అనేది చనిపోవాలి. There's two attitudes that live in every believer. One of them has to die and one of them has to live. ప్రతి విశ్వాస జీవితంలో కూడా రెండు మనసులు ఉంటాయి. ఒకటి మరి సొంత మనసు, రెండోది దేవుడిచ్చే మనసు. కాబట్టి సొంత మనసు అలా అనేది చనిపోవాలి తప్పనిసరిగా దేవుని కార్యాలు చూడాలి అంటే. The first one is the power of reason. మొదటిది ఏంటంటే మరి దేవుని వాక్యం నమ్మితే వచ్చేటువంటి శక్తి. It goes like this. Right now, I got this, Holy Spirit. I don't need you. I can figure this out myself. మొట్టమొదటిసారిగా మన స్వనీతితో లేకపోతే సొంత జ్ఞానంతో ఒక విషయం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమనుకుంటుంటే, ఓకే నాకు అర్థమైంది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు, ఓకే పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం అవసరం లేదు, నాకున్నటువంటి తెలివితో ఈ సమస్య నేను పరిష్కరించగలను అనుకుంటాం మొట్టమొదటిసారిగా. That's a person who has the Holy Spirit but keeps him in a box, only opens it up when he needs him and then puts him back in the box. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించడం ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని ఒక పంజరంలో ఉంచుతున్నావు. ఓకే, ఇంతవరకే నువ్వు ఉండు, ఇంతకన్నా బయటికి రావద్దు అని ఒక పంజరంలో ఒక పరిధిలో ఉంచుతున్నట్టు దాని అర్థం. But a person who walks in power is that, Holy Spirit, I want you in my life all the time. And every decision I make, I want to run it through you. And I want to hear what your thought is, not what my thought is. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ మీద సంపూర్తిగా ఆధారపడి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా, అయ్యా నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, మరి నీవే నడిపించు నన్ను, నీవే నీ ఆలోచన చెప్పు అని వాళ్ళు నిత్యం కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంటారు. The moment that you and I were baptized in the Holy Spirit, we were filled with the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటామో మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తాం పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడం కోసం. Jesus, every morning before he would go out, the disciples would find him already have left in the dark and would pray until breakfast before they would go minister. మరి యేసు ప్రభు వారు తన శిష్యులు పరిచర్య ప్రారంభించక మునుపు ఆయన ఎప్పుడు కూడా ఉదయాన్నే ప్రార్థన ప్రారంభించి వాళ్ళు మళ్ళా శిష్యులతో కలిసి పరిచర్యకు వెళ్ళబోయేంత వరకు కూడా ఆయన ప్రార్థనలో ఉండేవాడు. Why did he go do that? Because all day long, like you and I, when we're full of the Holy Spirit and we preach, we pray, we lay hands on people, virtue goes out of us and we begin to be drained of the power of the Holy Spirit because we are giving it away. ఎప్పుడైతే నువ్వు మరి పొద్దున్నే పరిచర్య ప్రారంభించక మునుపు ప్రార్థనలో ఉంటావో నువ్వు అప్పుడు నింపబడతావు దేవుని శక్తి చేత. నువ్వు ఎప్పుడైతే మరలా ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్త చెబుతున్నప్పుడు ఆ శక్తి అంతా కూడా సాయంత్రం కల్లా నువ్వు తగ్గిపోతుంది. మరలా నువ్వు ఆ శక్తితో నింపబడాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థించడం ప్రారంభించాలి. That's why Jesus every morning would go and refill himself so that when he went out, he had something to pour out to the people.
కనుకనే ఉదయాన్నే యేసు ప్రభువారు వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి మరలా ఆయన శక్తి చేత నింపబడతాడు. దాని ద్వారా మరలా ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆయన కలిగినటువంటి దేవుని శక్తిని ప్రజలకి అనుగ్రహించగలుగుతున్నాడు. When Jesus was going to pray for Jairus' daughter, he was walking through the crowd and he stopped and he said, "Who touched me?" And the disciples said, "People are all around you." And he looked and he saw the woman with the issue of blood and he said, "You're healed." He said, "I felt virtue go out of me." యేసు ప్రభువారు మరి యాయీరు కుమార్తెని వాళ్ళ ఇంటికి యాయీరు ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ పెద్ద జనసమూహం ఉన్నప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయన అంటాడు, ఎవరు నన్ను ముట్టారు, నాలో నుంచి ప్రవాహము మరి బయలు వెళ్ళింది అంటాడు. I believe that most church peoples, pastors and people are not spirit filled. They have the Holy Spirit, but they're not full of the Holy Spirit. నేను సొంతగా నమ్మేది ఏంటంటే చాలా సంఘాలు వాళ్ళ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం జ్ఞానం ఉంది కానీ దాని యొక్క శక్తిని సంపూర్తిగా అనుభవించే స్థితిలో లేరు. We must constantly be refilled by being in prayer, in the Word of God, fasting and prayer. కనుకనే మన పరిశుద్ధాత్మ శక్తిని అనునిత్యము కూడా నింపబడుతూ అనుభవిస్తూ సంపూర్తిగా శక్తిని అనుభవించువారమై ఉండాలి. Now look in Acts chapter 2, they were filled with the Holy Spirit. Now look in Acts chapter 4, verse 31. This is after Acts 2. మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూసాం, వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడటం చూసాం. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31లో ఈ విధంగా ఉంది, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. Look what happened. They were praying, the place was shaken, and they were all filled with the Holy Spirit again. కాబట్టి ఇక్కడ ఏమైంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలిగారు. Look at Acts chapter 13, 50 through 52. అదే 13వ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 52 చదువుదాం. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. 51 వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకోనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆమేన్. Yes, and the disciples were filled with joy and filled with the Holy Ghost. They got refilled up because they had been falsely accused. అయితే ఇక్కడ చూడండి, మరలా వాళ్ళు మరి అబద్ధ సాక్ష్యం పలికి వారి మీద నిందల మోపారు. ఆ సమయంలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై మరి సంతోషిస్తూ ఉన్నారు. ఆమేన్. My question to you, are you refilling your lives on a daily basis with the Holy Spirit? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అనుదినం నువ్వు పరిశుద్ధాత్మతో తిరిగి మరలా నింపబడుతూ ఉన్నావా? లేకపోతే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నింపబడిన అనుభవంలోనే బతుకుతున్నావా? లేకపోతే అనుదినం నువ్వు పరిశుద్ధాత్మతో మరలా నింపబడుతూ ఉన్నావా? Or are you empty, running on spirit fumes? లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడలేక ఖాళీ అయిన మనసుతో, ఖాళీ అయిన హృదయంతో, మరి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కలిగిన అనుభవంతోనే నువ్వు పరిచర్య జరిగిస్తూ ఉన్నావా? When we run into a situation, if the first thing that we think about is I can fix this and I can handle this, we are living by reason and not by power of the Holy Spirit. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితులు అన్నింటిలో కూడా చాలా మంది మనుషులు పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత ఆలోచన లేకపోతే వారి సొంత యొక్క జ్ఞానం మీద ఆధారపడి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. It's not a matter of whether you can control that situation. It's a matter of first going to the Holy Spirit and saying, I want you in this situation, leading and guiding me. And I don't want to tell you I can figure it out. I want you to guide me.
కాబట్టి నువ్వు ఒక పరిస్థితిలోకి వెళ్ళి దాని గురించి ఆలోచించక మునిపే నువ్వు దేవునికి ఈ విధంగా ప్రార్థించాలి. ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితులన్నిటిని కూడా నేను నా సొంత జ్ఞానం వాడటం నాకు ఇష్టం లేదు. మీరు నడిపించండి. ఈ పరిస్థితుల్లో మీరుండండి అని ప్రార్థించండి. When we do not need him, our tank is low, our relationship with him is distance, and we don't have a close personal relationship with him. ఎప్పుడైతే మరి మన హృదయం ఖాళీగా ఉందో, పరిశుద్ధాత్మ చేత నింపబడలేదో, ఖాళీగా ఉందో, దాని అర్థం ఏంటంటే ఎంత ఖాళీగా ఉందో అంత దూరంగా దేవునికి నువ్వు ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. We do not determine when the Holy Spirit should show up. The Holy Spirit determines when he shall show up. కాబట్టి మనము అనుకోవటం కాదు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు కనబడతాడు, ఎప్పుడు ఆయన నడిపిస్తాడు అని. ఆయన నడిపించే విధంగా మనం నడుచుకోవటానికి సిద్ధంగా ఉండాలి. Proverbs 21:2-3 says this. మరి సామెతల గ్రంథం Proverbs 21:2-3. సామెతల గ్రంథం 21:2, 2 and 3. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులో నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. Amen. What this is saying is Jesus, God, the Holy Spirit doesn't want us to do something for him. He wants to be able to do something with him. He doesn't want us to do something for him, but with him. ఇక్కడ ఈ వాక్యం అర్థం ఏంటంటే మనమేదో పెద్ద పెద్ద పనులు ఆయన కోసం చేయాలని ఆయన ఎదురు చూడట్లేదు, కానీ ఏ చిన్న పనైనా పెద్ద పనైనా పరిశుద్ధాత్మతో కలిసి చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. To be empowered by the Holy Spirit, we must submit our lives totally to him, to his presence, to his power, and to his purpose. పరిశుద్ధాత్మ శక్తి చేత సంపూర్తిగా ఆవహించబడి కార్యాలు జరగాలి అన్నట్లయితే నిన్ను నువ్వు సంపూర్తిగా ఆయనకి అప్పగించుకున్న వాడివై ఉండాలి. Question: what is getting most of your time? Your mind and action time, your social media, your phone, your TV, or is it your prayer time and the word? ఇక్కడ ప్రశ్న అడగనండి, మీ జీవితంలో ఎక్కువ సమయం దేనికి మీరు కేటాయిస్తున్నారు? ఫోన్ చూడటంలోనా, లేకపోతే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టింగ్లు చేయటం, లేకపోతే వీడియోలు చేయటంలో ఉన్నారా, లేకపోతే ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నారా, లేకపోతే వాక్యం చదవటంలో గడుపుతున్నారా, దేనిలో గడుపుతూ ఉన్నారు మీ సమయాన్ని? I think on your phone is the same as mine. At the end of the week, it will tell me how much time I used on my phone. మరి నేను వాడే ఫోనే మీరు అందరూ కూడా వాడుతున్నారని నేను నమ్ముచున్నాను. మనందరి ఫోన్లు కూడా ఒక వారం, అంటే ఆదివారం నుంచి మళ్ళీ సోమవారం, లేకపోతే సోమవారం నుంచి మళ్ళీ సోమవారం చూస్తే అప్పుడు చెప్పిద్ది ఈ వారం అంతట్లో ఎన్ని గంటలు నీ ఫోన్ వాడబడింది అని. We need to really begin to put social media down and pick up our spiritual media with Jesus Christ. Amen. కాబట్టి ఈ సమయంలో ఈ చివరి దినాల్లో మనం అందరం కూడా సోషల్ మీడియాని కొద్దిగా మూసిపెట్టి మన ఆత్మీయ మీడియాని బయటికి తీయాలి. Amen. Hallelujah. Amen. Ephesians chapter 5 verse 16 says this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా రాయబడింది. 5:15 ఈ విధంగా రాయబడింది. Redeeming the time means buying up the moments which others throw away. ఇక్కడ 10 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. When we walk with the Holy Spirit, he has work to be done and he moves on people to do them. Some hear and some don't follow. When they hear that, they hear God and say, okay, but I'm not going to go do that. చాలాసార్లు మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, దేవుని కార్యాలు చేయాలి అన్నప్పుడు ఓకే అది చేయాలి, కానీ ఇప్పుడు నేను చేయలేను, నాకు కుదరదు అని చెప్పుకుంటా ఉంటాం. William Carey
about 150 years ago, went to China and had one of the biggest revivals and set a foundation of the gospel in China that's still there today. విలియం కేరీ గారు మరి భారతదేశానికి కూడా వెళ్ళాడు. అయితే ఆయన కూడా 150 సంవత్సరాలకు పూర్వము చైనాకు కూడా వెళ్ళి ఆయన ఒక గొప్ప పరిచయం జరిగించాడు. దాని యొక్క ఆనవాళ్ళు ఇప్పటికి కూడా మన చైనా దేశంలో చూస్తాం. If you read his book, you will hear him say, I was God's second choice. The man that God called said no. God came to me and I said yes. ఆయన పుస్తకాలు మీరు చదవండి. విలియం కేరీ గారు తన పుస్తకాలను రాస్తూ ఏమంటాడంటే, దేవునికి ఉన్నటువంటి రెండవ ఎన్నిక లేకపోతే రెండవ చాయిస్ నేనున్నాను. కారణం ఏంటంటే ముందు దేవుడు ఒక అతన్ని ఎంచుకున్నాడు. అతను నేను వెళ్ళను అని తిరస్కరించేసరికి అప్పుడు మరలా దేవుడు నన్ను ఎంచుకున్నాడు అన్నాడు. God has spoken in the word of God that is filled with promises to do certain things, and he has limited himself only to move through humans. He doesn't override that. కాబట్టి దేవుడు మనుషుల ద్వారా విధేయత చూపించే మనుషుల ద్వారా వాడుకొని ఆయన తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. And he's looking for someone when he calls upon them to carry out his word and promise. And those who fail, he will look for someone else. And that person who is filled with the Holy Spirit, alive with God, will fulfill God's promise and his word, and God will reward him accordingly. మరి దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు ఎవరైతే విధేయత చూపిస్తారో, విధేయత చూపించి వచ్చిన వారిని పరిశుద్ధాత్మ చేత సంపూర్తిగా నింపి ఆయన తన కార్యాలన్నీ కూడా జరిగించుకుంటాడు. That's what happens to a person who has ears to hear and redeems what others have failed to do. కనుకనే ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వాళ్ళు దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకోలేక వారు పడిపోయారు గనుక విధేయత చూపించినటువంటి నీవు నేను ఈరోజు దేవుని సేవలో వాడబడుతూ ఉన్నాం. The person who fails to obey loses their reward in heaven, but the person who answers the call of God is going to be rewarded richly. మరి దేవుని పిలుపు పొందుకొని అవిధేయులైనటువంటి వారు వాళ్ళ బహుమతి వాళ్ళు పరలోకంలో పొందుకుంటారు. కానీ దేవుని పిలుపుకు విధేయత చూచి పరిచర్య చేస్తున్నటువంటి మనము కూడా మరి ఆయన యొక్క బహుమానం మనం పరలోకంలో పొందుకుంటాం. Look at Ephesians chapter 2 verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. God has works to do, and they're his good works. He's not looking for your good works. He's looking for you to fulfill his good works. కాబట్టి దేవుడు మనం నీతి కార్యాలు చేయటానికని కాదు కానీ ఆయన ఏర్పాటు చేసిన కార్యాలు చేయటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. Okay, two more thoughts and I'm done. Number one, redeeming the time that was lost when you're a sinner. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది పాపిగా ఉన్నప్పుడు మరి దాన్ని సద్వినియోగం చేసుకోలేము. You can't turn back time, but the Holy Spirit has an ability to do that. Look at Joel chapter 2, 20 through 32. మరి కోల్పోయినటువంటి సమయాన్ని నువ్వు తిరిగి పొందుకోలేవు. అది కేవలం దేవుడు చేసే పని మాత్రమే. అందుకే యావేలు గ్రంథంలో మనం అక్కడ చూస్తాము. యావేలు గ్రంథంలో కోల్పోయినటువంటి మిడతలు 2:25, రైట్? Joel chapter 2, 20 through 32. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చిన వాటిని మీరు దూరముగా పారదోలి ఎండిపోయిన మరి నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అని గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందుటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటికి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గము లేచును అని కూలువానన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి,
గడ్డి బీళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిచి పూర్వమందు వలె తొలకరి వర్షములు కడవరి వర్షములు మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్ష రసము, కొత్త తైలమును గానుగుల పైన పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. Amen. Okay. I don't know how old you were before you got saved, but there are a lot of years missing in your life that you were not being used of God, and they were wasted years of your life. మరి నువ్వు రక్షణ పొందక మునుపు, అంటే ఏ సంవత్సరంలో నువ్వు రక్షణ పొందావో తెలియదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు రక్షణ పొందక మునుపు ఏదైతే నువ్వు కోల్పోయావో, ఎన్ని సంవత్సరాలు అయితే నీ జీవితంలో నువ్వు కోల్పోయావో, అవన్నీ కూడా నువ్వు ఇప్పుడు రక్షణ పొంది దేవుని చిత్తానంగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో తిరిగి పొందుకుంటావు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. And he's talking to like farmers, and he said the animals or the locusts and the cankerworm have come in and eat up all your crop. You don't have anything to show for your life until you got saved. ఇక్కడ అన్నాడు, మరి మరి మిడతలను, గొంగల పురుగులను, చీడ పురుగులను వచ్చి నీ పంటనంతటిని కూడా తినివేసి నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా లేదు నువ్వు రక్షణ పొందక మునుపు. And you were being chased by wild animals, whether it be drugs or lust or alcohol or whatever it is, was conquering your life. ఆ తర్వాత మరి ఈ యొక్క అడవి జంతువుల్లాగా మరి నీ జీవితంలో అనేక దుర్వ్యసనాలు నీ వెంటబడి నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేకుండా చేసినాయి. Now look at verse 22. It says, don't be afraid of the wild animals anymore, because I am going to be your rear guard. They're going to stop chasing you. When you get saved, the devil cannot overtake you and control you anymore. కాబట్టి ఇక్కడ అన్నాడు, మీరు అడవి జంతువుల గురించి భయపడకుడి గాని మరి వాటన్నిటిని కూడా తరిమివేసి మీకు సమాధానం ఇచ్చేదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. The Holy Spirit's going to begin to water your life, and you're going to begin to grow the fruit of the Spirit, and the old things that you had in your life are going to go away. కాబట్టి ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో, పొందుకోలేకపోయావో అవన్నీ కూడా ఈ సమయంలో మరలా దేవుడు తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. And it says that you're going to be filled with wine and oil. And then he says in verse 25, I'm going to restore to you the years that were lost. ఆ తర్వాత అన్నాడు, తినివేసిన ఆ సైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును అన్నాడు. 25. Before you weren't a good father, you weren't a good husband, you weren't a good friend, you had none. And now I am going to make it where you have bountiful in those areas. కాబట్టి ఇంతకు ముందు, అంటే రక్షణలోకి రాక మునుపు, దేవుణ్ణి ఎరగక మునుపు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కార్యాన్ని మార్చి మరలా అందరికి ఉపయోగకరంగాను అందరికి మేలుకరంగాను దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. Okay, I'm going to quit here, but I want to say one thing in closing. When you are full of the Spirit and you go into a situation, in the middle of the problem, you can have great joy because the Holy Spirit is your strength, and He controls your life and not what situations or people do. ఇక్కడ పరిశుద్ధాత్ముడు నీకు యజమానుడిగా ఉండి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు గనక నువ్వు సమస్యలో ఉన్నప్పటికి కూడా, ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా నువ్వు దేవుని సంతోషిస్తావు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు గనక. Here in America, we are in an election time, and we have the churches at stake right now. ఇప్పుడు అమెరికా దేశంలో ఇప్పుడు మరి ఎలక్షన్ నవంబర్లో జరగబోతా ఉంది. ఆ సంఘాలన్నీ, అంటే క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నవి.
we have and we have wickedness in our streets, but let me tell you something. It's just not in America, it's worldwide. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులు కేవలం అమెరికా దేశంలోనే కాదు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. I know the Lord is coming soon, but we are headed into very, very dark days. మరి దేవుడు త్వరగా రాబోతున్నాడని తెలుసు. అయితే మనం అందరం కూడా చాలా చీకటి గడియలో ఉన్నాం. The heat is going to be turned up on the church and on believers who stand for the word of God, and we must stand. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యం కొరకు నిలబడ్డారో వాళ్ళందరి మీద కూడా మరి దుష్టుని యొక్క కనుదృష్టి రాబోతూ ఉన్నది. So through this message, I want to say to you, you must be filled with the Holy Spirit every day. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఈరోజు మీ అందరికి కూడా నేను ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ప్రతి రోజు అనుదినం మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం కలిగి ఉండాలి. You and your family depend upon it, and you and your church depend upon you leading them as a spirit-filled pastor, and they become spirit-filled. కాబట్టి నీవు, నీ కుటుంబము, మీ సంఘం అంతా కూడా మీ మీద ఆధారపడి ఉన్నది కనుక నీవు పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం కలిగి ఉన్నట్లయితే నీ సంఘాన్ని కూడా నువ్వు సరైన స్థితిలో నడిపించగలుగుతావు. Quit reading TikTok and start reading the Word of God. టిక్ టాక్ వీడియోలు చూడటం ఆపేసి పరిశుద్ధాత్మతో వాక్యాన్ని చదవటం ప్రారంభించండి. Isaiah said it will grow darker until the rapture of the church, and we're going to walk in the light in this life if we are empowered by the Holy Spirit. I can't stress this enough. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజుల్లో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మనం చీకటి గడియలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. I'm not accusing you of not being saved. I'm not accusing you of being baptized in the Holy Spirit. What I want to make sure is that we have an attitude of checking our spiritual gas tank and it's full, and we give it away and we refill it every day. కాబట్టి నేను మీకు అనుభవం లేదు అని నేను మిమ్మల్ని అవమానపరచట్లేదు, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ సేవకులుగా, దేవుని బిడ్డలుగా మరి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి చివరి దినాల్లో అనుదినం మన బండిలో ఏ విధంగా అయితే ట్యాంకులో పెట్రోల్ ఉందా లేదా అని ఏ విధంగా అయితే పరీక్షించుకుంటామో, అనుదినం నీ యొక్క ఆత్మీయ ట్యాంకులో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనేది ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకోవాలి. Our attitude must be, my help, my strength, my protection, my provision comes from the Lord and not man. కాబట్టి మన యొక్క మనసు, మన దృష్టి అంతా కూడా ఎప్పుడు మరి నా అవసరం, నా ప్రతి కార్యానికి సహాయం, నా తోడు, నా దిక్కు, నా కొండ కోట సమస్తం దేవుడే, ఏ మనిషి కాదు అనే ఒక ఆలోచన మన మనసులో ఉండాలి. Lord Jesus, I pray for every pastor and all of their people and those to come to the saving knowledge of God, that you will move with great conviction upon all of us, and that we'll be people filled with the Holy Spirit, and that we will be able to meet the needs that are around us because we have something to give out, which is the power and the provision of the Holy Spirit. Bless my brothers. Speak to them in courage and strength. We thank you for it in Jesus' precious name. Amen. 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 Praise God. Thank you so much, Pastor, for the powerful word. Thank you so much. So we need to check our Holy Spirit tank, the fuel tank. Amen. So every day, as you go out, while you check your bike, we have motorbikes in India. So as you check your petrol tank, so check either your car petrol or bike petrol tank. Same day, every day you have to check your Holy Spirit tank. Yes. So, Pastor, do you have Holy Spirit tank? I do. Holy Spirit tank. Keep on checking it. Amen. Make sure it's on full. Amen. Thank you so much, Pastor. Thank you so much for the word. Thank you so much. Praise the Lord.
అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి అర్థమైంది అనుకుంటా. మరొకసారి మరి మనం ఏ విధంగా అయితే బండి పెట్రోల్ ఉందా లేదని అనుదినం చెక్ చేసుకుంటాం బయటికి వెళ్ళేటప్పుడు, మీరు పరిచర్యకి వెళ్ళి ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ శక్తి ఎంతవరకు ఉంది అని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలి. ఆమేన్. సో ఈ సమయంలో ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ఉన్న బిషప్ గారు ప్రార్థన చేస్తారు. సో క్లోజింగ్ prayer and benediction, I would request Bishop MS Dayanand garu to do it for us. చేయండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. వినపట్లేదు మీ వాయిస్. కృపగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రేమించి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠం చేసుకుని భూమిపైన మమ్మల్ందరూ నరులుగా సృజించి కొన్ని శ్రేష్టమైన ఫలములు ఫలించడానికి భుజను వేరుపరిచిన దేవా, పేరు పెట్టి పిలిచిన దేవా, మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన దినాన్ని ప్రభా, ఉదయకాలశంలో ప్రతి శనివారం నాడు ప్రభా మామిని ద్వారా మేమందరం కలుసుకొని నామని మయపరచుగా ప్రియులు ప్రభా, గౌరవనీయులు నక్క సాల్మన్ గారు బట్టి, వారి బృందం అందరిని బట్టి ఉన్నాను, మా మినిస్టర్ లో పనిచేసిన వారందరూ బట్టి ఉన్నాను. మరి భారతదేశం నుంచి ప్రభా మరి విదేశాలకు వెళ్ళి ప్రభా ఇండియా మీద మక్కు మీద సేవకుల మీద ప్రేమ మీద ప్రభు మా మినిస్టర్ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా ప్రతి శనివారం ఈ రీతిగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దాసుని బట్టి నందా ఇద్దరమ్మన అయా తండ్రి వర్తమానం అందించిన ప్రియ దాసులు మంచి వర్తమానం మాకు చదువుతుంది. పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందగలి అనేక ప్రాంతాలు వెళ్ళగలరు తల్లి, కృప చూపించండి. మా జీవితాలు పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభా, మా జీవితం ప్రభా మేము మా తల్లి ప్రభా ఆత్మీయంగా ఎదగాలి ప్రభా, శరీరంగా ఎదగాలని ప్రభా, శరీరంలో ఆహారం పుచ్చుకోవాలి, అలాగే బండి నడపాలి, కారు నడపాలంటే పెట్రోల్ వేయాలి. మా జీవితాలు ప్రభా ప్రార్థన పూర్వకంగా ఉండాలని, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని మంచి మాటల ద్వారా హెచ్చరికలు ఇచ్చినందుకు దాసుని నా కుటుంబాన్ని మీరు దీవించండి. మరొకసారి ఇండియాకి తీసుకురామని అడుగుతున్నాను, నీకు కొందనాలు. భారతదేశం మరొకసారి వారు రావాలని మేము కోరుకుంటున్నాం తని, నీకు కొందనాలు తెలుస్తున్నాం. అలాగే తన సల్మానయ్య గారు మీరు దీవించండి. మామిన్స్ ప్రభా జాయిన్ అయిన వారు, ఇది ఎంతమంది జాయిన్ అయిన వారందరినీ పేరు పేరు ఆశ్రయించండి. పాటలు పాడుతూ కొంత అంతరాయం వచ్చినప్పుడు కూడా మీరు పాటలు పాడే భాగ్యము జీసస్ డే చర్చ్ మీన్స్ ఇచ్చినందుకు కూడా నాకు తెలుస్తూ అయ్యా, మరి తిరిగి మేము కలుసుకునే ప్రాంతవరకు మీ కాపుదలు ఉంచండి. మా దేశంలో కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా ప్రజల కొరకు, వారి విదేశాల్లో చదువుతున్న వారి కొరకు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి, విదేశాల ప్రభా సేవ చేస్తున్న వారి కొరకు మేము అనుదినము ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ లో అయా తన ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి అనుదినం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి విదేశాల్లో ఉండి కూడా మా మీద నమ్మకంతో మంచి వర్తమాన దాసులను బట్టి, అలాగే దాన్ని నడిపిస్తున్న దాసులను బట్టి, పాల్గొన్న వారిని బట్టి మహిమ చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని చూస్తూ లోక రక్షకుడిని యేసునామని ప్రార్థించి బతాడు పొందినాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధుడు రక్షకుడైన యేసు క్రీస్తు అత్యంత కృపా కాపుదల, నెమ్మది, సంతోషము, సమాధానము, ఆయుష్య, ఆరోగ్యము మమ్మిని నడుపుతున్న దాసులకును బృందం అందరికీ, ఈ దినం పాల్గొన్న బిడ్డలందరికీ కృపా కాపుదల వర్తమానం అందించడం వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించడం గాక. ఆమేన్. Amen. Thank you so much, Ayyaru. Thank you so much, everyone. May God bless you and keep you safe and secure till we meet next week. Amen.